కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హుటాహుటిని ఢిల్లీ బయలుదేరారు. షెడ్యూల్ ప్రోగ్రాం రద్దు చేసుకుని మరి ఢిల్లీకి వెళ్లారు. ఏ క్షణమైనా బీజేపీ అధ్యక్షుడిని బీజేపీ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు అభిప్రాయ సేకరణ పూర్తి చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జనవుతున్నారు. నాగేంద్ర, ఎప్పటి నుంచో కొత్త అధ్యక్షుడు ప్రకటిస్తారనే వార్తలు వస్తున్నా, ఇప్పుడు ఈ రోజైనా ఫైనల్ చేసే అవకాశం ఉందా? ఎంత హుటాహుటిని ఎందుకు వెళ్లారు కిషన్ రెడ్డి? థ్యాంక్ యూ సతీష్. గత కొన్ని నెలలుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎంపిక పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదేవిధంగా అధిష్టానం కూడా ఒకవైపు సంస్థాగత ఎన్నికలు, తెలంగాణ రాష్ట్రంలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియను కంప్లీట్ చేయడంతో పాటు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక పైన అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. మరొక వారంలో 10 రోజుల్లో కంప్లీట్ చేస్తారు, అది రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటిస్తారంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున బీజేపీ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా అధిష్టానం ఇప్పటి వరకు కూడా స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితులు. ప్రస్తుతం దానిలో భాగంగా ఈ రోజు కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు మరొక వైపు సాయంత్రం 5 గంటలకి ఒక ప్రోగ్రామ్ లో దివాస్ సంబంధించి బీహార్ దివాస్ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా పాల్గొనాల్సి ఉంది. కానీ ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవడంతో పాటు అదే విధంగా హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరినటువంటి పరిస్థితి. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు సంబంధించినటువంటి అంశం పైనే అధిష్టాన పెద్దలు కిషన్ రెడ్డి పిలిపించారనేటటువంటి చర్చ అయితే జరుగుతుంది. మరి నిజంగానే ఆ రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎంపిక పైనే కిషన్ రెడ్డిని పిలిచారా అన్నది మాత్రం చూడాలి. ఎందుకంటే ఒకవైపు బీజేపీ వర్గాల్లో ప్రధానంగా రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి పదవి పైన సీనియర్ నేతలంతా కూడా కన్నేసినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానంగా ఒకవైపు బీసీ నేతకు ఉన్నటువంటి ఈటెల రాజేందర్కే పదవి దాదాపు కన్ఫామ్ అయిందనేటటువంటి వార్తలు కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఈటెల రాజేందర్కి ఇవ్వడాన్ని బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు తీవ్రంగా వ్యతిరేకించడంతోనే ఈ వాయిదా పడుతూ వస్తుందనేటటువంటి చర్చ కూడా జరిగింది. ప్రస్తుతం కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒక దీనిపైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక పైన ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే త్వరలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో వెంటనే రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించాలనేటటువంటి దిశగా అధిష్టానం కూడా ఇప్పటికే కసరత్తును పూర్తి చేసింది. దానిలో భాగంగానే ఇప్పటికే అధిష్టాన పెద్దలు బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వానికి కూడా సూచన చేశారు. ఎవరు అధ్యక్ష పదవిని వరించినా సరే ప్రతి ఒక్కరు కూడా కలిసి పనిచేయాల్సిందేనంటూ కూడా ఇప్పటికే అధిష్టాన పెద్దలు నేతలందరికీ కూడా సూచన చేశారనేటటువంటి వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో కిషన్ రెడ్డి పర్యటన తర్వాత ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి సతీష్.